మారుతి అన్న నీ విల్లా దగ్గర ఎవరు రారు, నువ్వు భయపడొద్దు. మా వాళ్ళు హిట్ కొట్టినా రారు, ఫ్లాప్ కొట్టినా రారు, ఎందుకంటే ఓమృతినే భరిస్తున్నారు, నేను భరించడం పెద్ద విషయం ఏం కాదు. దాంతో పోల్చుకుంటే నువ్వు 1000 రేట్లు బెటర్ అన్న. ఆ సినిమా హిట్ కొడుతుంది, మాకు నమ్మకం ఉంది. సూపర్ ఉందినా. నేను ఎప్పుడు చెప్పేది ఏమంటే, నేను మొన్నటి నుంచి చెప్తానే ఉన్నా, సాంగ్స్ నుంచి ట్రైలర్ నుంచి మొత్తం చెప్తానే ఉన్నా, మారుతి అన్న స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే ఉన్నాడు. ఒక సాంగ్ కానీ ఒక ట్రైలర్కి కానీ. ఇంకా 2.1 మాత్రము మామూలుగా మెట్టుకులు ఎక్కుతాడు, ఈసారి బిల్డింగ్ ఎక్కేసినాడు. మా ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ హోప్ ఇచ్చేసినా. నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, విఎఫ్ఎక్స్ కానీ అది కానీ. కొంతమంది జనాలు ఏం చేస్తారంటే, ఆ దయ్యాల్లో కూడా ముందు చెప్పినట్లు తెల్ల చీర కట్టుకొని పట్టీలు అట్లా దయ్యాలను యాక్సెప్ట్ చేస్తారు టాలీవుడ్లో. ఇట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తారనుకున్నాను. కరెక్ట్ ట్రైలర్ వదిలినాడు, నిజంగా అందరు నోటు మూసేట ట్రైలర్ వదిలినాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇద్దరి మీద బేస్ అయిపోతుంది సినిమా. అది ఒకటి వచ్చి ప్రభాస్, 2 సంజయ్ దత్. ఫస్ట్ ట్రైలర్లో ఎట్లంటే తాత అంటాను. నేనేమనుకున్నానంటే సంజయ్ దత్ని చూపించేస్తే తాత అంటే ఇంకా సంజయ్ దత్ ఉండడు, ఎందుకంటే రివీల్ చేయలేడు అనుకున్నాను. తర్వాత నాకు ఈ ట్రైలర్ చూసినాక అర్థమైపోయింది, ఇంకా తాత సంజయ్ దత్తే, దయ్యము సంజయ్ దత్తే, మొత్తము సంజయ్ దత్తే. ఇంకా టాలీవుడ్ని ఒక స్టాండర్డ్కి మార్చి మామూలుగా హర్రర్ మూవీస్ ఒక ఫార్మేట్ ఉండేది, అట్లా కాదునా. ఇప్పుడు కొంతమంది ఏం చేసినారు, నాగశ్విను ఇప్పుడు మహాభారతాన్ని వేరే టైప్లో చూపించి టాలీవుడ్ను రేంజ్ తీస్తున్నారు. హర్రర్లో కూడా అమ్మ మూడు లాంటి సినిమాలు మేము తీయగలము, ప్రభాస్ దానికి హర్రర్కి సరిపోయే స్టోరీని రాయగలను, ఆ స్టోరీకి సరిపోయే కట్అవుట్ని తీయగలను అని ప్రభాస్ని ఎంచుకొని ఆ స్టోరీని తీసినాడు. ఒక్కో సాంగ్ కానీ ఇప్పుడు ఎట్లంటే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మిస్ అయిపోయినారు. ఏమంటే ఆయన దగ్గర నుంచి రొమాంటిక్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్, కామెడీ టైమింగ్ కానీ మొత్తము ఒక్కో సాంగ్కి ఒక్కో ఎలివేషన్ చూపిస్తూనే ఉన్నాడు ప్రభాస్ అన్నకి. రాజసాబ్ గురించి చెప్పే ముందు నేను ప్రీ రిలీజ్ గురించి ఒకటి చెప్పాలా. నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంట దరిద్రమైన క్రియేషన్ ఏది లేదు. నిజంగా చెప్పాలంటే ఆదిపురుష్ అప్పుడు అట్లనే చేసినారు, ఇప్పుడు అట్లే చేసినారు. చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినారు. ఇప్పుడు ప్రభాస్ అన్న అంటే పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాడు. అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలా, పెద్ద గ్రౌండ్లో ఈవెంట్ ఈవెంట్ పెట్టాలా. చాలా మందికి ప్రాపర్గా పాసులు ఇవ్వలేదు, చాలా మందికి ప్రాపర్గా సీటింగ్ లేదు. మొత్తము చాలా నాకు తెలిసి అక్కడ వెళ్ళినోరు నాకు చెప్పినారు 10-15 వేల మంది దాకా బయట నిలబడిపోయినారంట. ప్రాపర్ ప్లానింగ్ లేదు, బయట నిలబడిపోయినారంట. అయినా కానీ ప్రభాస్ అన్నని చూడాలన్న ఉత్సాహంతో అందరూ అక్కడే ఉన్నారు. ప్రభాస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆయన గుడ్ హార్టెడ్ పర్సన్. నిజంగా ఆయనకి సినిమాల్లో 1000 కోట్లు కొట్టినా, 2000 కొట్టినా, 3000 కోట్లు కొట్టినా కూడా ఆయనకి గర్వం ఉండదు, ఎందుకంటే ఆయన మనసున్న మహారాజు. ఏం చెప్పినాడు, ఇప్పుడు కొంతమంది చెప్పుకోండి, నేను హీరోల పేరు ఎత్తలేను, నేను పెద్ద హీరోల గురించి చెప్పట్లేదు, చిన్న హీరోల గురించి చెప్తాను. వాళ్ళు ఒక 2 సినిమాలు హిట్ అవుతానట్లే, 2 సినిమాలు హిట్ అవుతానట్లే ఏం చేస్తారు, యాటిట్యూడ్ చూపిస్తారు, గర్వం చూపిస్తారు. ప్రభాస్ అన్న అలా కాదు, 3000, 2000 కోట్లు, 10,000 కోట్లు కొట్టినా కూడా ఆయన ఒకేలా ఉంటాడు. ఏం చెప్పినాడు, సీనియర్స్ అంటే మనకు ఎవరు వస్తారు, చిరంజీవి వస్తారు, వెంకటేష్ వస్తారు, రవితేజ కూడా సీనియరే. రవితేజకి కరెక్ట్ సినిమాలు పడలేదు కానీ ఆయన కూడా పెద్ద స్టార్ అయినండు. బట్ టైం అలా ఉంది. వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఆ క్యారెక్టర్ అంత మంచి క్యారెక్టర్ అన్నది, అలాంటి హీరోకి మీరు ట్రోల్ చేయడానికి మనసు ఎలా వస్తుందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు నేను అప్పుడు చెప్పినాను, బాహుబలి ఎపికప్పుడు కూడా ట్రోలర్స్ నా కొడకల్లారా, ప్రభాస్ అన్నని ఎంత ట్రోల్ చేసుకుంటారో చేసుకోండి, విఎఫ్ఎక్స్ని ఎంత ట్రోల్ చేసుకుంటారో చేసుకోండి, మూవీని ఎంత ట్రోల్ చేసుకుంటారో చేసుకోండి. సినిమా మాత్రము హిట్ కొడుతుంది. హిట్ కొట్టినా సంతోషమే, ఫ్లాప్ కొట్టినా సంతోషమే. మాకు ప్రభాస్ అన్న ఎలా చూడాలనుకున్నామో ప్రభాస్ అన్న చూపించినాడు మారుతి అన్న. హ్యాపీ. కొంచెము ఇప్పటికి మాత్రము మీల్స్ పెట్టినాడు, ఇంకా మూవీ రిలీజ్ అప్పుడు మాత్రం బిర్యానీ పెట్టేస్తాడు, ఇది పక్కా. నాకైతే ఫుల్ హోప్ వచ్చేసింది. సాంగ్స్తో ఫస్ట్ ట్రైలర్తో కొంచెం హోప్ ఉండింది, ఇంకా 2.2 ట్రైలర్తో మాకు అయితే ఫుల్ హోప్ వచ్చేసింది. బొమ్మ బ్లాక్ బస్టర్, సంక్రాంతి మాదే. ఏమంటే అన్ని సినిమాలు ఆడాలి సంక్రాంతికి. అయినా కూడా ఇప్పుడు ఎవరు హీరో వాళ్ళు గొప్ప కదా, అందువల్ల మేము ఏరుతామంటే సంక్రాంతి మాదే. అది జై రెబల్ స్టార్, జై రాజాసాబ్. తమన్నాకి ఏం చెప్పేది, నేను మొన్నే చెప్పేసినా. ఫస్ట్ సాంగ్ రెబల్ సాబ్ సాంగ్ వదిలినప్పుడే నేను చెప్పేసిన. బీజిఎం నా తమ్మన్ ఇప్పుడు ఉండే జనరేషన్లో ఇద్దరు బీజిఎంలు బాగా ఇవ్వగలుగుతున్నారు. ఒకటి వచ్చి అనిరుద్ధ్, 2 తమను. మన టాలీవుడ్కు తమను, టాలీవుడ్కి అనిరుద్ధ్ దేవుడు అంటే మన తమన్ కాదు, రెబల్ తమన్. నిజంగా ఆ సాంగ్స్ కానీ ఆయన తమన్ ఎట్లంటే మైండ్లో పెట్టుకుంటాడు, ఈ కట్అవుట్కి నేను మీ బ్యాక్గ్రౌండ్ కొట్టాలా అని. ఇంకా ప్రభాస్ హెవీ కట్అవుట్ కదా, ఇంకా హెవీగా కొట్టింటాడు. ఆ ఫస్ట్ సాంగ్, ఆ సహనా సాంగు,
ఒక ఇంట్రడక్షన్ సాంగు, ఒక ఐటమ్ సాంగ్ నేను వెయిట్ చేస్తాను ఐటమ్ సాంగ్ గురించి. ట్రైలర్లో చూపించినాడు 3 హీరోయిన్ ఇట్లా పోయేది ఆ సిల్వర్ డ్రెస్ వేసుకొని. నిజంగా ఆ సాంగ్ మాత్రం తమన్నా ఏం చేస్తావో తెలీదు. మా రాయా సాబ్కి ఎట్లా ఉండాలంటే ఫ్యాన్ షోకి ప్యాంటులు షర్టులు కాదు డ్రాయర్లు కూడా ఇప్పుకొని ఎగరేసుకొని వచ్చేయాల, ఆ రేంజ్లో ఉండాల. నిజంగా సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఈడ చెప్పేది ఏమంటే ఫ్యాన్స్ ఫస్ట్ ఒక షో 1 డే ఫ్యాన్స్ మాత్రమే డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ డే నుంచి మనకు షో ఫ్యామిలీ డిసైడ్ చేస్తుందా, ఫ్యామిలీ. మారుతి లాంగ్ రన్ ఆడించడంలో డిట్టో. భలే భలే మగాడివో కానీ, మహాన్ బావుడు కానీ, మొత్తం బస్ స్టాప్ పిల్లలతో కూడా బస్ స్టాప్ లాంటి సినిమాని తీసి అప్పుడు బ్లాక్ బస్టర్ చేసిన చరిత్ర మన మారుతికి ఉంది. అలాంటిది ఎంత పెద్ద స్టార్ హీరోని పెట్టి అంత సింపుల్గా రాయడు. ఆ 2.2 ట్రైలర్తో అర్థమైపోయింది. మారుతి అన్న నువ్వేం భయపడద్దు, నీ మీద మాకు నా ఫుల్ నమ్మకం ఉంది. సినిమాని హిట్ చేసే బాధ్యత నీది, సినిమాని బ్లాక్ బస్టర్ తీసుకెళ్లే బాధ్యత మాది, సినిమా తీసే బాధ్యత నీది, కలెక్షన్ 1000 కోట్లు తీసుకెళ్ళే బాధ్యత మాది. బొమ్మ బ్లాక్ బస్టర్ కొడుతుంది. మారుతి అన్న నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకా చెప్పేది ఏమంటే మన రెబల్ ఫ్యాన్స్ అనే కాకుండా మొత్తం టాలీవుడ్ని తన మదనపల్లి ఫ్యాన్స్ని తన భుజాల మీద మోస్తున్న మదనపల్లి మస్తీ ఛానల్కి, మన ప్రీతమన్నకి, జయసింహన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 2.0 ట్రైలర్ నా బాక్స్ ఆఫీస్ కా బాప్ రాజా సాబ్. ఏం చెప్పాలన్నా ట్రైలర్ 2 చింపేసిన నా మారుతి సారు ఎట్లా చూపించిన ప్రభాస్ అన్నకి అట్లా చూపించినాడు. థ్యాంక్ యూ సార్. తమన్ మ్యూజిక్ నా ఊచోకోతనా తమన్కి బాలే తమన్ను ఆది తమన్ను అన్నారు, ఇప్పుడు రెబల్ తమన్ను. ఇది ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అన్న మాత్రమే. ఇది రెబల్వుడ్ బాలీవుడ్ అది ఏం లేదు, ఇప్పుడు ఓన్లీ రెబల్వుడే. చింపేసిన నా సినిమా జనవరి 8 గెటప్స్ నా సూపర్ నా. 5 కాళ్ళ గెటప్ వేసిన అన్న, చింపేసిన అన్న ప్రభాస్ అన్న. తాత గురించే సినిమా అవ్వ వాళ్ళ మనవాళ్ళ స్టోరీ సూపర్ నా, సూపర్ నా. ఇది హైదరాబాద్ ఈవెంట్ అయిపోయిన ప్రభాస్ అన్న కోసము. ప్రభాస్ అన్న డే హార్ట్ ఫ్యాన్ నా నేను. సూపర్ నా. జోకర్ సూపర్ నా. అది ఇచ్చినాడు సర్ప్రైజ్, అది ఇచ్చినాడు. సూపర్ ఎక్స్పెక్ట్ చేయలే, అది లాస్ట్ లో ఇచ్చినాడు ఫోటో సూపర్ నా.